ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం అండి. భారతదేశానికి మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. స్కూల్ పిల్లలకి ర్యాంకులు ఉన్నట్లే పాస్‌పోర్ట్‌కి కూడా ప్రతి సంవత్సరం ర్యాంకులొస్తాయి. సో, మీరు 2024 మన భారతదేశం పాస్‌పోర్ట్ ర్యాంక్ వచ్చేసి 85. ఒక 55 దేశాలు వీసా ఫ్రీ కంట్రీలున్నాయి. ఓకే. కానీ 2025 వచ్చేసరికి మన భారతదేశం యొక్క ర్యాంకు 8 స్థానాలు ఎగబాకి 75 స్థానంలోకొచ్చింది. 59 దేశాలు వీసా ఫ్రీ చేశారు. అంటే 59 దేశాలకి వీసా లేకుండా నువ్వు ప్రయాణించవచ్చనమాట. ఈ మధ్యనే రష్యా, మలేషియా, మకావు చాలా దేశాలు వీసా ఫ్రీ చేయడం ద్వారా మనకి ర్యాంక్ వచ్చిందనమాట. వరల్డ్ నెంబర్ 1 అసలు ఈ ర్యాంకులు ఎలా ఇస్తారో మీకు తెలియాలి. ఇప్పుడు స్కూల్ పిల్లలు బాగా చదివితే నెంబర్ 1, నెంబర్ 2 ర్యాంకులు వస్తాయి. మీరు చూశారు. సేమ్ అలాగే ఏ పాస్‌పోర్ట్‌తో అయితే ఎక్కువ దేశాలు ఫ్రీగా తిరగగలుగుతాము, ఆ దేశాల ఆధారం ప్రకారం పాస్‌పోర్ట్ ర్యాంకులు నిర్ణయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 ర్యాంక్ ఎవరిది ఉందంటే సింగపూర్. సింగపూర్ దేశంతో ప్రపంచంలో ఉన్న 197 దేశాలని 193 దేశాలకి వీసా అక్కర్లేకుండా వెళ్ళొచ్చు. ఒక్క సింగపూర్ పాస్‌పోర్ట్ ఉంటే. అతి శక్తివంతమైన పాస్‌పోర్ట్ సింగపూర్. సో, ఆ విధంగా మన భారతదేశం పాస్‌పోర్ట్‌తో 59 దేశాలు మనం వీసా లేకుండా వెళ్ళొచ్చు. ఒక ట్రావెలర్‌గా, ఒక ప్రపంచ యాత్రికుడిగా, ఒక భారతీయుడిగా నేను చాలా చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే నేను తిరుగుతూ ఉంటాను కాబట్టి నాకు చాలా ఉపయోగం ఉంటది. అది భారతదేశం ఇంకా ముందు ముందు భారతదేశం ఈ ఇయర్ 77 స్థానంలో ఉంది కదా! ఇంకా ముందు 70, 60 అలా వెళ్తే బావుంటది. వరల్డ్ పాస్‌పోర్ట్ చెత్త పాస్‌పోర్ట్ ఏదంటే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్. ఆ 2 దేశాలకి చెత్త ర్యాంకింగ్ లాస్ట్ బ్యాక్ బెంచ్ ర్యాంకింగ్ వచ్చిందనమాట.